ఇక వివరాల్లోకి వెళ్తే దివ్యాంగుల సంక్షేమం ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జిల్లాలో 54 మంది దివ్యాంగులకు 6.75 లక్షల వ్యయంతో 3 చక్రాల స్కూటర్లు అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల స్కూటర్లను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంస్థ చైర్పర్సన్ గుడిపూటి నారాయణస్వామి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరావతుల రాజశేఖరం, కాకినాడ ఎమ్మెల్యే వనమడి కొండబాబు, కూడా చైర్మన్ తలాటం నాగవెంకట సత్యనారాయణలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రుల సహకారంతో విభిన్న ప్రతిభావంతుల స్వయం ఉపాధికి తోడ్పాటును అందించే ఉద్దేశ్యంతో అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటర్లు అందించడం జరుగుతుందని అన్నారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, కాకినాడ జిల్లాలో వచ్చే నెల నుంచి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంస్థ చైర్పర్సన్ గుడిపూడి నారాయణస్వామి మాట్లాడారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ మంత్రి లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 10 చొప్పున అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల స్కూటర్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3 చక్రాల స్కూటర్లు అందుకున్న దివ్యాంగుల ముఖాలలో ఆనందం, ఆత్మవిశ్వాసం వెల్లివిరుస్తున్నాయని అన్నారు. విభిన్న ప్రతిభావంతులు కుటుంబ సభ్యులకు భారం కాకుండా తమ రోజువారీ పనులను తామే చేసుకునేందుకు వీలుగా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి 3 చక్రాల స్కూటర్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల హిజ్రాల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది వీరాజు, శ్రీరామ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 111 దరఖాస్తుని ఈ కమిటీ పరిశీలించి 54 మందికి ఈరోజు మనం పంపిణీ చేయడం జరిగింది. 54 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ విధంగా అవకాశం వచ్చినప్పుడంతా ఈ విభిన్న ప్రతిభావంతులు ఒక ఆశయాల్ని, కోరికల్ని నెరవేర్చే విధంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మనం అందజేస్తామని సభముగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించమని వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాబోయే నెల నుంచి, రాబోయే వారాల నుంచి మనము అమలుపరచడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఉన్న ఆర్థిక సమస్యలు కానీ, వివిధ భూ సమస్యలు కానీ వెంటనే పరిష్కరించే విధంగా ఎక్కువసేపు వాళ్ళు సోమవారం వెయిట్ చేయకుండా మనము చర్యలు తీసుకోమంటామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. రెండోసారి వచ్చినప్పుడండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇచ్చారండి, ఇలాంటి 3 చక్రాలు. ఇంకా ఆ సంతోషం పట్టలేని సంతోషం, అది అక్కడక్కడ తిరిగేవారు. ఇప్పుడండి నేను వచ్చినప్పుడు అందరినీ కలిసాను. బ్రదర్ మీరు ఏం చేస్తున్నారంటే తుని నుంచి వచ్చాం, ప్రతిపడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి వచ్చాం, రూరల్ నుంచి వచ్చాం అని చెప్తూ, ఏంటి మరి ఈ వెహికల్ ఇస్తున్నారు కదా ఏం చేస్తారంటే, ఈరోజు నేనే కాదండి నాతో పాటు మా కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళిపోతాం, దీని మీద హ్యాపీగా తిరుగుతామని చెప్తున్నారంటే కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. మా ఫ్యామిలీతో వెళ్తానంటున్నాడు. ఈరోజు ఎంత సంతోషం, ఆనందం ఉండాలి కళ్ళలో చూసాం. ఈ రోజున ఒక పక్కన పెన్షన్ 6,000 తీసుకుంటున్నారు. అది కాకుండా నిన్న మొన్నే ఇలాంటి వాళ్ళందరికీ ఉండండి రేపు ఉద్యోగ అవకాశాల్లో కూడా ఎవరైతే ఈలో బాగా చదువుకుని ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. రేపు పొద్దున కలెక్టర్ గారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఈరోజు కుటుంబానికి భారమైన వ్యక్తులు వీళ్ళు ఏవైతే విభిన్న ప్రతిభావంతులు ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చేలా తయారయ్యారు. ఆ విధంగా ధైర్యం ఇచ్చింది ఈ కుటుంబాలకి కూటమి ప్రభుత్వాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అందుకే చెప్తున్నాను. ఈరోజు గొప్ప కార్యక్రమంలో ఒక ప్రధాన ప్రతినిధిగా మేము కానీ కలెక్టర్ కానీ మనందరూ పాల్గొనడం కూడా ఈరోజు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని సందర్భంగా తెలియదు. మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా యువకాలంలో పాదయాత్ర చేసినప్పుడు ఎవరైతే ఈ ప్రతిబంధులు కలిశారో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న లోకేష్ గారికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి అందరి తరపున, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిభావంతులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోస్టులు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ భర్తీ చేస్తున్నాం. గత 5 సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులు పట్టించుకున్న పాపన పోలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విభిన్న ప్రతిభావంతులు విస్మరించారు.
వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు మన కిట్కో హౌసెస్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చే విధంగా కానీ మన 7 వరాలు తీర్మానించడం జరిగింది. ఇలా 22 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో విభిన్న ప్రతిభావంతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కానీ విభిన్న ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారు. భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఇవ్వనని పింఛన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తుంది, డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తుంది, మంచానికే పరిమితమైనటువంటి వ్యక్తులకు 15,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇటువంటి పింఛన్ పెంచిన కూటమి పాపాన పోలేదు. ఓన్లీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇలా విభిన్న ప్రతిభావంతులంతా సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ఏడీ గారికి, కలెక్టర్ గారికి, స్థానిక కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.